వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు ట్రావెల్ వ్లాగ్స్. మనదైతే ఇప్పుడు బరంపురం టు భవానీపట్నం అయితే లోడ్ అయింది డీజిల్. మనం అయితే ఇప్పుడు ఇక్కడ డిపో దగ్గర అయితే వెయిట్ చేస్తున్నా, బరంపురం దగ్గర. ఇప్పుడు సిటీలో అయితే నో ఎంట్రీ కాబట్టి 4 o'clock వరకు ఇక్కడైతే వెయిట్ చేస్తున్నా. నో ఎంట్రీ టైం అయిపోతే 4 o'clock తర్వాత అయితే మనం స్టార్ట్ అవుతాం. భవానీపట్నం వెళ్ళే రూట్లో హిల్స్ మొత్తం లొకేషన్స్ అయితే సూపర్ ఉంటాయి. నేనైతే మీకు అన్నీ చూపిస్తాను. ఇంతకుముందు అయితే ఆల్రెడీ నేను వెళ్ళా కానీ వీడియో అయితే తీయలేదు. సో ఇప్పుడైతే తీస్తా. ఇప్పుడు వెళ్ళేసరికి మనం నైట్ అయిపోతుంది. నైట్ ఆగి పొద్దున్న అయితే వెళ్తాం. మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. భవానీపట్నం అయితే స్టార్ట్ అయ్యాము ఇప్పుడు. మొత్తం రోడ్లోనైతే షాపులు చూసారు కదా, అలా ఉన్నాయి సర్వీస్ రోడ్లో. మన ఆంధ్రాలో అయితే ఉండవు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతా. ఏ నేషనల్ హైవే, కలకత్తా హైవే. ఇప్పుడు వెళ్ళగానే ధన్బాల్ బాయ్ అక్కడ పంపులు రెడీ అయిపోతారు. చికెన్ ఉండు, మటన్ ఉండు. ధన్బాల్ అన్నా चिकन खाएगा, चिकन बनेगा, चिकन बनेगा, एग बनेगा, बीर पिएगा. ఏమన్నారు అంటే ఓహో గురువు గారు తినరా కాయనే खाएगा तो खाओ, वो आटा ले खाओ, वो बनाएगा और बोल रहा है. మన బండి వస్తే వాళ్ళకి పండుగ. హైవే అంతా నీట్గానే మెయింటైన్ చేస్తారు కానీ షాపులో ఈ చెత్త ఇది అస్సలు. భవానీపట్నం అంతా వెళ్ళే కోళ్ళది కొండలే తప్ప ఎక్కడో ఊర్లు తగ్గితే అంతా కొండలే రూట్. రెండు ఘాటీలు అంట కదా, కళింగ ఒకటేనా అంబానీ ఘాటీ ఒకటి. అంబానీ ఘాటీలో చలేస్తుంది. అంబానీ అదే ఉమ్మరకోట వైజాగ్. అవును, అలా దిగిపోతాయి కిందకి ఘాటి. అవును, సాలూరు పార్వతీపురం ఘాటి. నవరంగపూర్ నుంచి అలాగా దిగిపోతాం. అదే ఇందాకలంటే ఉమ్మరకోట ఇస్తారేమో ఈరోజు. అంటే ఉమ్మరకోట ఇస్తే చలి అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అదే వాళ్ళు చలి చాలా ఎక్కువ ఉందంట. ఆడు చెప్తున్నాడు, ఎవరు వాళ్ళ హెల్పర్ చెప్తున్నాడు, చాలా ఉంది చలి మాత్రం అని చెప్పి. స్వెటర్లు వేసినా కాయట్లేదు అంత చలి, అంత ఎక్కువ ఉందంట అంబానీ ఘాటి. ఇక్కడ హైవే నుంచి లోపలికి కట్ అవ్వాలన్నమాట. బరంపురం సిటీలోకి వెళ్తాం. ఈ బ్రిడ్జ్ ఇలాంటి కటింగ్ వెళ్ళారు కొంచెం వచ్చేస్తూ ఉంటారు. ఈ ఒడియా వాళ్ళు అసలు చూడరు, చేయరు. వెహికల్స్ వస్తున్నాయి అది లేదా, చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో. రైట్.
రైల్వే ట్రాక్లో, ఈ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్. లోడ్ బల్ వెళ్ళడం అయితే కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ కటింగ్ అవ్వడం. బరంపురం సిటీ. ఏంటి 3 ట్రిప్పులకి. నేను ఈరోజు కూడా ఇస్తాడో ఎప్పుడో భవానీపట్నం అనుకున్నాను. మనం దిగుతున్నాం ఇంకా ప్రతి ట్రిప్ అలా అడుగుతున్నప్పటికీ ఇంకా చూసారు. ఇంకా ప్రతి ట్రిప్ అడుగుతున్నా మీరు కబాబ్ తీస్తారు గేర్లేకపోతే బండి ఆపత్రులు. వీళ్ళు ఎల్లరు బండి ఆపేస్తారు వీళ్ళు అని చెప్పి ఎక్కడ కదా ఇవ్వాలి. ఎక్కడైతే డబ్బులు ఇచ్చి వెళ్ళాలి. ఈ వడ్డోళ్ళు వెళ్ళాలంటే అసలు తప్పుకోరు చేయరు. మనం వెహికల్ వస్తుంది ఆగరు, రిస్క్ అని చెప్పి కూడా ఆగరు, కొంచెం కూడా ఆలోచించరు, వచ్చి దూరిపోవడం. వాళ్ళు వచ్చి దూరిపోతారు. మళ్ళీ ఏమనంటే పెద్ద వెహికల్ ఈడితే తప్పు అంటారు, ఆడొచ్చి దూరిపోయినా మంది తప్పు అంటారు. ఈ సిటీస్ చాలా జాగ్రత్త ఉండాలి. అందులో ఒడిశాలోని నార్త్ స్టేట్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్లు కూడా ఎంతెంత ఇరికి సొందుల్లాగా ఉంటాయి. ఒకటి ఆంధ్రాలో లాగా విశాలంగా ఇలా ఉండవు రోడ్లు. నో ఎంట్రీలు చాలా ఉంటాయి అన్నమాట. ఆ నో ఎంట్రీ టైంలో వెళ్ళినా కూడా ఫుల్ ట్రాఫిక్గా ఉంటుంది. చేస్తున్నట్టున్నారు బా ఎగ్జిబిషన్ డాన్స్ ప్రోగ్రామ్. ఆ సిటీలోకి వెళ్ళకుండా ఇది చుట్టూ తిప్పిస్తాడు ఊరు చుట్టూ, బరంపూర్ ఊరు చుట్టూ. సిటీ అలా చివరకు కదా ఇంకా లోపలికి. చాలా చిన్న ఇరుకు ఉంటుంది. అంత పెద్ద లారీ అయినా ఈ రోడ్లో నుంచి వెళ్ళాలి. చూపెడతాను ముందుకి. చుట్టూ ఇల్లులు, గుళ్ళు, టెంపుల్స్. కానీ మన వీధుల్లో సీసీ రోడ్లు ఉంటాయి కదా విలేజ్ల్లో, అలా ఉంటుంది చిన్న సీసీ రోడ్. చూసారు కదా అటు ఇటు ఇల్లులు. ఎందులోనే లారీలైనా ఏవైనా ఇందులో నుంచి వెళ్ళాలి, పెద్ద ట్రైలర్లు అయినా. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు అయితే ఈ రోడ్డు షాక్, అసలు ఏట్రో బాబు ఈ రోడ్డు ఎలా ఉందని. రైట్ 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 రైట్. ఈ 2-3 ట్రిప్పులు తిరిగినప్పుడు అయితే అలవాటు అయిపోయింది ఇంక ఈ రోడ్డు. రైట్ రైట్ రైట్
రైట్. మొత్తం బీహార్ యూపీ అన్నీ ఇలాగే ఉంటాయి బాబాయ్ రోడ్లు ఇరుకు. రైట్. టైం అయింది, ఇంట్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. రైట్ రైట్ రైట్. Right, right, hold it, right, 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 బరంపురం సిటీ దాటాలంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. రైట్ 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 రైట్. రైట్. ఫుల్బాని 158, అసిక 37, రాయగడ 202. ఇటు నుంచి వెళ్ళదు కదా బాబా రాయగడ, ఎక్కదే లారీ ఇటు నుంచి, అటు నుంచి దిగిపోవచ్చు మళ్ళా. రాలేదే, ఒకసారి రాలేదు అటు నుంచి. లేదు నేను ఉన్నప్పుడైతే రాలేదు, మరి మనోడు ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చావో ఏమో, మరి రాయగడ వెళ్ళి వచ్చావో రాలేదు తెలియదు. కానీ మనం వెళ్ళినప్పుడు రాలేదే, మనం వెళ్ళినప్పుడు ఎప్పుడు అటు నుంచి వచ్చేవాళ్ళం, అలాగా బిసంకట్ట కారు లైన్ నుంచి వచ్చేవాళ్ళం. అది ఇది ఒకటేనేటి రూట్. డౌన్ దిగాం ఘాటి ఆగా. అవునులే, అయితే ఇటు నుంచి అయితే ఎక్కదా ఘాటి, అటు నుంచి అయితే దిగిపోద్ది. అదేం ఘాటి బాబాయ్, సర్ర అప్ డౌన్ ఉంటుంది బాబు ఘాటి. మధ్యలో ఏదో నేషనల్ పార్క్ ఏదో ఉంటుంది పార్క్, మన అరకులాగే టూరిజం లైన్.
దిగబండి దిగపాహండి. అయితే ఇప్పుడు టైర్లు అయితే చెక్ చేసుకొని స్నాక్స్ తినడానికి అయితే వెళ్తాం. అయితే ఇక్కడ పార్కింగ్ చేసాం మొత్తం. ఎక్కడ మన స్నాక్స్ పాయింట్ అనమాట. ఇప్పుడు భవానీపట్నం వచ్చిన ఈ షాప్లోనే స్నాక్స్ తింటాం అనమాట. చూపిస్తాం, బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. ఇక్కడ పకోడీ సంథింగ్ ఏదో ఉంటుంది, ఒడిశా స్నాక్స్ బాగుంటాయి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఎప్పుడు గట్టిగా తింటాను ఇక్కడైతేనే. మొత్తం ఈ విలేజ్ నేమ్ అయితే నాకు తెలీదు, చిన్నది విలేజ్. అన్కుష్పూర్ అంట ఇది, అన్కుష్పూర్, గాంజాం డిస్ట్రిక్ట్. ఇదే అన్నమాట షాప్. హింజిలికట్ సిటీ అన్నమాట, హింజిలికట్ మున్సిపాలిటీ. రైట్ రైట్ రైట్. అయిపోయిందా? అయితే అంతే, 2 గంటలకు వెళ్ళారు. కాదు మీ నిరాశ నువ్వు కలిసి వెళ్ళారు రైట్. ఎక్కడ? అవును, అయిపోయింది, అల్లడి అయిపోయి వెళ్ళిపో వచ్చాడా? ఇప్పుడైతే కళింగ ఘాటీ దగ్గర ఉన్నాం. ఘాటీ ఎక్కుతున్నాం. మొత్తం గంట పడుతుంది ఘాటీ ఎక్కేసరికి. డే టైం అయితే మీకు బాగా కనిపిస్తుంది, కానీ నైట్ టైం వచ్చాం కాబట్టి కనబడలేదు. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో మేబీ రిటర్న్లో చూపించడానికి ట్రై చేస్తాను. విజయవాడ రాంచీ కారిడార్. ఈ కళింగ ఘాటి విజయవాడ రాంచీ కారిడార్లోకి అయితే వస్తుంది మొత్తం. ఇప్పుడే ఖాళీ ఉంటుంది, కట్ అయిపోయింది. సిగ్నల్ లేదు, మళ్ళీ కొండ ఎక్కి వరకు ఉండదు. ఘాటి కళింగ నేనైతే చాలా ట్రై చేశాను. నేనైతే మీకు ఘాటి చూపిద్దాం లొకేషన్ అని చాలా ట్రై చేశాను, కానీ అవ్వలేదు. ఈ వీడియో అయితే మనం రేపు అన్లోడింగ్ పాయింట్ దగ్గర రీచ్ అవ్వగానే ఆఫ్ చేసేస్తాను. సెకండ్ వీడియోలో అయితే చూపెడతాను. మా చలి అయితే మామూలుగా లేదు, చాలా ఘోరంగా ఉంది చలి. ఆంధ్ర బండి. మార్నింగ్ అయితే 6 అవుతుంది. పొగమంచు అయితే చూశారు కదా, మొత్తం పొగమంచు. మా ఫ్రెండ్స్ అందరికీ అరకు అంజంగిలోని పిక్నిక్స్ అవుతుంటే మాకు ఇక్కడ అయిపోతుంది పిక్నిక్. కోల్డ్ అయితే చాలా ఎక్కువ ఉంది, అసలు పొగమంచు రోడ్డు కూడా కనిపించట్లేదు. చూసారు కదా, ఫుల్ ఫాగ్, అసలు రోడ్డు కూడా కనిపించట్లేదు. మొత్తం ఫాగ్, అసలు రోడ్డు అస్సలు కనిపించట్లేదు ఏమాత్రం. కళింగ ఘాటి అయితే దాటాము. నైట్ కళింగ ఘాటి దాటిన తర్వాత అయితే పడుకున్నాం. బండి అయితే ఆపాము.
ఇక్కడ ఫుల్ పొగ మంచు అసలు ఏం కనిపించట్లేదు. ఎగ్జాక్ట్ 7 అవుతుంది. మన బళ్ళు 2 అయితే ఇక్కడ ఆపుకున్నాం. ఇది పెట్రోల్ గాడి జియో, మనదైతే డీజిల్. అదైతే 19 KL, మనదైతే 25 KL. టీ తాగడానికి అయితే ఆపాం. राजा भाई दुखी भाई उधर टी पिएगा. क्या चाय पी रहे हैं? अपोलो से डरा है. हे दुखी दुखी श्याम ए हीरो में कड़े कर दिया रात को మొత్తం ఇదంతా డౌన్ లాగా ఉంది. ఇప్పుడు వరకు ఎక్కిన కొండ అంతా దిగుతుంది ఇలా. బండి ఒకటే చూస్తుంటుంది ముందుకి. బ్రేకులు కొట్టకూడదు, బ్రేకులు కొడితే ఇది అయిపోతుంది, హీట్ ఎక్కిపోతుంది కొంత. అలాగా గేర్లో ఇది భవానీపాలెం వస్తే చాలు, అంత ఘాటి ఎక్కడం దిగడం ఎక్కడం. అసలు చలి అది ఏట్లేదు, నడుచుకొని వెళ్ళిపోతున్నారు నీట్గా. ఏదైనా నైట్ చూసారా అర్ధరాత్రి మనం పడుకున్న 11 గంటలు 12 గంటలు నడుచుకొని వెళ్ళిపోతున్నారు దెయ్యాలాగా. పొద్దున్న అదే 3 గంటలు 4 గంటలకు నడుచుకొని వెళ్ళిపోతున్నారు దెయ్యం పిల్లలాగా తప్పటోటి తప్పుకొని. దుక్కిని ఎంఎస్ గాడి ఏ టెంపర్లో ఆన్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు నీట్గా రాజాబాయ్. ఆ చిన్న పక్క కదా లైట్ వెయిట్ పెట్రోల్ నీట్గా ఎక్కేస్తుంది, దిగిపోతుంది. వీటికన్నా లొకేషన్ ఇదే బాగుంది శుభ్రంగా ఇక్కడ. కానీ ఇది టూరిజం ప్లేస్ కానీ డెవలప్ చేయలేదు అంతే. ఆ టూరిజం ప్లేస్ కానీ టూరిస్ట్ రావాలి ఎక్కువ రావడం అంటే అరకుతో పోల్చుకుంటే మనది ఇదే రోడ్లు అయినా లొకేషన్లు అయినా వస్తాయి, ఇదే బాగుంది ఇక్కడ.
రాయగడ వెళ్ళారు. అయితే కొద్దిగా టూరిజం ప్లేస్ లాగా జూ పార్క్ మొత్తం కేఫ్లు, రెస్టారెంట్లు, రూమ్స్, స్టేక్ అంతా మనం దిగుతాం కదా వెళ్ళినప్పుడు. భవానీపట్నం నుంచి వెళ్ళినప్పుడు బిసం కటక లైన్ దిగాం ఘాటీ. ఆ ఘాటీలో ఉండదా ఆ ఘాటీ నేమ్ గుర్తులేదు. కానీ ఇప్పుడు బలంగిరిలోన కొమ్మరకోట ఇంకో 2 ఘాటీలు ఉంటుంది. ఇది కళింగ ఘాటి ఉంటుంది, అంబానీ. కళింగ ఘాటి ఒకటి, అంబానీ. కాంటాబంజీ రోడ్డు బాగోదంటే అదే 5 నిమిషాల 15 సెకండ్లు వచ్చింది. ఇప్పటికి ఇంకా డౌన్. ఈ కొండ జారిపోయింది. ఈ వర్షాకాలం బాగా ఇబ్బంది, జారిపోతుంటాయి కొండలది. ఏఆర్ఎస్ కంపెనీ ఇప్పుడు ఎంత బాగుంటేనే రోడ్డు ఎక్కట్లేదు. అప్పుడే వీటిలో ఫస్ట్ రోడ్లు వేసినప్పుడే టనల్స్ వేసిస్తే ఎంత. మొత్తానికైతే మనం భవానీపట్నం అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చాం. ఎక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. భవానీపట్నం సిటీలో నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. సిటీ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. రైట్ 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 రైట్. భవానీపట్నం సిటీ. ఎవరు అన్నిసార్లు ఫోన్ చేస్తుండ్రు? అయిపోయిందా? 12. పక్కనే జనాలు వచ్చేస్తారు. మంచి వాళ్ళు కాదు. తర్వాత చూసుకెళ్ళి ఆటోవా? Right, right. వీడియో తీయకూడదు, మీకు చూపిద్దామని అయితే తీస్తున్నాను. అన్లోడింగ్ అయితే ఇలా అవుద్ది. మొత్తానికైతే బండి అన్లోడింగ్లో పెట్టాను. సెకండ్ కంపార్ట్మెంట్ అయితే అన్లోడ్ అవుతుంది. ఇంకా అన్లోడ్ అయిపోతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడం లోడ్కి. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
వీడియో అయితే లాస్ట్ వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఓకే.